అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. నిన్న మనం ఇంద్రుడు ఇంద్ర పదవిని పొందాననే మదం చేత ఉన్మత్తుడై అహంకరించిన వాడై కొలువులోకి అడుగుపెట్టిన దేవగురువు మహాత్ముడైన బృహస్పతి వచ్చినప్పుడు లేచి నిలబడక నమస్కరించక అగౌరవం చేశాట. అనేక జన్మల సంస్కారం భగవంతుని యొక్క కథ శ్రవణం, సజ్జనులతోటి స్నేహము సంస్కారాన్ని ఇస్తుంది. సంస్కారం లేకపోయాక వాడి వల్ల ఉపయోగమే లేదు పొమ్మన్నారు. పూజ్యులను గౌరవించడం, మధురంగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఆ వాక్కుకి పక్కవాడు వశీభూతుడు కావాలట, అంత అందంగా మాట్లాడాలట. ప్రియ వాక్య ప్రధానేన సర్వే వశ్యంతి జంతవః. మంచిగా మాట్లాడితే జంతువులు కూడా వశమైపోతాయి. అందుకే కొంతమంది కంఠం ఎత్తి పిలిస్తే కుక్కలు నక్కలు పరిగెత్తుకొస్తాయి, ఆవులు పరిగెత్తుకొస్తాయి. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు విహరిస్తూ ఉంటే ఆ వేణుగానం విని పరిగెత్తుకొచ్చేవిటి ఎక్కడున్నా సరే ఆవులు. మన వేణుగారు, ఈయన పేరు వేణేగా, ఈయన మంత్రోచ్చారణ చేస్తే నాకు అలాగే పరిగెత్తుకు రాబుద్ది వస్తుంది. అంత అందంగా ఉంటుంది. సంస్కారం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. అంటే ఏదో ఆయన పొగిడితే మనకి ఏదో వస్తుందని కాదు. నాకున్న లక్షణం ఏంటంటే మంచి ఎక్కడన్నా ఉంటే టక్కన పొగిడేయాలి, చెడ్డ ఉంటే టక్కన ఖండించేస్తాను.
దానివల్ల ఏం వచ్చినా ప్రమాదం లేదు. సంస్కారం అలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది, వినయం, వివేకం. ఇంద్రుడికి ఆ వివేకం లోపించింది. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, మంచి వాక్యముల వల్ల జంతువులు కూడా మనకి వశం అవుతాయి. వచనే కాదరిద్రత. భగవంతుడు ఒక్కొక్కడికి ఐశ్వర్యం ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. కానీ మాట్లాడడానికి ఒక మాట పారేసరిగా మోగవాళ్ళని చేస్తే వాళ్ళ కర్మ ఎలాగో అలాగే మనం పాపం మాట్లాడలేం. కానీ వాక్కు ఇచ్చినప్పుడు వచనే కాదరిద్రత, మంచిగా మాట్లాడడానికి నీకు దరిద్రత ఏమొచ్చింది అన్నాడు. 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, కానీ మంచి మాట మాట్లాడడానికి ఏమి. అటువంటి మాట కూడా ఇవ్వకుండా, గురువుని గౌరవించకుండా దుర్వినయతతో విడిచిపెట్టేశాడు ఆయన. ఆ మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ ఎలా ఉండాలి? కర్ణ కఠోరంగా మాట్లాడకుండా కొంచెం సొంపుగా, వినసొంపుగా మాట్లాడాలి. ఎంత సౌమ్యంగా మాట్లాడితే, ఎంత శాంతంగా మాట్లాడితే ఆ మనిషికి అంత తేజస్సు పెరుగుతుందట. నిత్య క్రోధనుడు తనను తానే నాశనం చేసుకుంటాడు. 6 లక్షణాలు చెప్పారు. ఈ 6 లక్షణాలు ఉన్నట్టయితే వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, దుఃఖిస్తాడు, చివరికి నశించిపోతాడు. ఏమిటది? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిత్య క్రోధనుడు, నిత్య శంకి, నిస్సంతోషి, పరభాగ్యోపజీవి అను ఈ 6 దుఃఖభాగులని నీతి కోవిదులు చెప్పుదురు. ఎవరు 6? వాళ్ళు ఎప్పుడు దుఃఖంతో ఉంటారు అంటే, ఈ పైన చెప్పిన 6 ఎప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషం లేక ఏడుస్తారట. మొట్టమొదటి ఏమన్నారు? ఈర్ష్యాలు. పక్కవాడికి ఎంత వచ్చేసింది ఐశ్వర్యం అని ఏడుస్తాడు. వీడికి రాలేదని కంటే వీడికి రాకపోయినా పర్వాలేదు, కానీ పక్కవాడికి వస్తే ఏడు. పక్కవాడిని నన్ను పొగడపోయినా పర్వాలేదు, పక్కవాడిని పొగిడితే కొంతమందికి బాధ. ఇలా ఇతరులను చూచి మా చెడ్డ బాధ పొందుతారు. వాళ్ళకి ఏమని పేరు? ఈర్ష్యాళువులు అంటారు. వీడికి ఎప్పుడు దుఃఖమే, వాడి బతుకు సుఖం ఉండదు. జుగుప్సావంతుడు, ఇతరులను చూచి ప్రతి చిన్నదానికి, పక్కవాడు చీత్తే వీడికి అసహ్యం, పక్కవాడు తుమ్మితే అసహ్యం, ఇక పక్కవాడి యొక్క లక్షణాలన్నీ అసహ్యమే. తాను తప్ప తక్కిన వాళ్ళ మీద ద్వేషం, అసహ్యం పొందుతూ ఉంటాడు. వాళ్ళు ఉంటే సహించలేట. వీళ్ళని జుగుప్సావంతులు అంటారు. ఆ పక్కవాడి ముక్కును చూస్తే ద్వేషం కొందరికి, వాడి కళ్ళమట నీళ్ళు వస్తే చూడలేరు కొంతమంది, వాడు అన్నం తింటుంటే అసహ్యించుకుంటారు కొంతమంది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, కొంతమందికి చిరాకులు ఎక్కువ ఉంటాయి. పక్కన మజ్జిగ పోసుకు అన్నం తింటే ఆ చప్పుడు వినా పక్కవాడికి ఆవిడకి వికారం పెట్టింది. మరి ఇంకేదేం చెబుతాం? ఇది జుగుప్స లక్షణం. ఇలా ప్రతిదానిని అసహ్యించుకున్న వాళ్ళు కూడా ఎప్పుడూ దుఃఖమే చెందుతారు, వాళ్ళకి సుఖం ఉండదు. నిత్య క్రోధనుడు, ఎప్పుడు ప్రతి చిన్నదానికి కోపమేట. ఏమండి అంటుంది ఈవిడ, అయ్యే అంటాడు. ఇక అన్నిటికీ అంతే. ఆ ముఖములో సంతోషము లేదు, ముఠముఠలు తప్ప ఆనందం ఉండదు. అదొక కర్మయోగం. ఆ ముఖం ఎప్పుడు ద్వేషంతో ఉంటుంది. ఇలా నిత్యం ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకునేవాడు కూడా దుఃఖం తప్ప సుఖం పొందలేడు. నిస్సంతోషి, ఎంత వచ్చినట్టు సంతోషం ఉండదు కొంతమందికి. 10,000 వచ్చింది అనుకోండి, 20,000 రాలేదు బాబోయ్ నడుస్తాడు. 20 వస్తే 40 రాలేదు అనుకుంటాడు, 40 వస్తే తెలుగుదేశం చేతికి రాలేదు అనుకుంటాడు, తెలుగుదేశం వస్తే భారతదేశం రాలేదనుకుంటాడు, భారతదేశం వస్తే ఈ స్వర్గం రాలేదనుకుంటాడు, స్వర్గం వచ్చినా ఇంకేదో రాలేదనుకుంటూనే ఉంటాడు. ఇలాంటి సంతోషము లేనివాడు కూడా దుఃఖమే పొందుతాడు. నిత్య శంకితుడు, అందరిని అనుమానిస్తాడు. పక్కవాడి మీద అనుమానమే వాడికి. ఇవాళ వచ్చి వీడు దండం పెట్టాడంటే వీడు ఏదో చేసేస్తాడు బాబోయ్ అని. అసలు తాను తప్ప పక్క వాళ్ళందరూ అవినీతి పరులే, అందరినీ అనుమానిస్తూనే ఉంటాడు. పైపెచ్చు చితక్కొట్టి ఎదుటివాడిని ఏడుస్తూ ఉంటాడు వాడు. ఈ రకమైన నిత్య శంకితుడు కూడా దుఃఖభాగి. ఇక పరభాగ్యోపజీవి, చిట్ట చివరివాడు. ఇంట్లో అన్నం వండుకోవడం మానేసి ఎంతసేపు పక్కవాడు ఎవడ భోజనానికి పిలుస్తాడా? ఎవడు? ఒక ఆవిడ అందుట, ఈ 103వ ఫ్లాట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త కాఫీ పొడి బట్టరా అమ్మాయి అని కూతుర్ని పంపిందిట. వాళ్ళ ఇంట్లోంచి కాఫీ పొడి, ఆ పక్క ఇంటి వాళ్ళ ఇంట్లోంచి కాస్త పంచదార, ఇంకొకళ్ళ ఇంట్లోంచి పాలు, ఈ 3 పట్టుకొచ్చాక నా ఓటి వాడి ఇంటికి వచ్చి
ఏమండి మీ స్టవ్ మీద కాస్త వెచ్చబెట్టుకు వెళ్ళిపోతామండి అన్నట్టు. గొడవ లేదు అసలు, దీని బదులు కాస్త కాఫీ ఇవ్వమంటే వదిలిపోలే. ఇలాగ సాధ్యమైనంత వరకు ఇంట వంట చేయడం మాని ప్రక్క వారింటికి వెళ్ళి ఏదో తినాలని కోరుతూ ఉంటారు. అదొక ఆనందం. పక్క వాళ్ళ సొమ్ము మా చెడ్డ రుచి. వేమన గారు గొప్ప చమత్కారం చేశాడు. పాలసంద్రమందు పవళించు శ్రీహరి గొల్లవారి పాలు కొరనేలా. పాల సముద్రంలో పడుకుంటాట విష్ణుమూర్తి కృష్ణుడు. ఆయన పడుకునేదే పాల సముద్రం. అయినా పాల సముద్రంలో పాలు ఉన్నాయి కదా, అవి తాగడం మానేసి గొల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాలు తాగాటే. ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి పాలు తాగాడంటే, ఎదుటి వారి సొమ్ములెల్లవారికి తీపి విశ్వదాభిరామ విదురవేమ. ఎదుటివాడి సొమ్ము అంటే ప్రతివాడికి తీపిట, ఆరిగా కృష్ణుడికి కూడా. అందుకని పాల సముద్రంలోంచి బయలుదేరి వెళ్ళి ఆ గొల్లవాళ్ళ పాలు తాగాట. అది పరభాగ్యోపజీవి యొక్క లక్షణం. ఈ ఆరుగురు కూడా సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క తిండి కోసం ఆశపడ్డం అంత దరిద్రం లేదు పొమ్మన్నారు. ఈ ఆరుగురు లక్షణాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు దుఃఖభాగులు. ఎప్పుడూ దుఃఖమునే అనుభవిస్తారు. వేరు యోగం ఇది. ఇలా కాకుండా మహాత్ముల యొక్క సాంగత్యం చేస్తే ఈ సజ్జనుల సాంగత్యం ఏం చేస్తుంది? వాడికి ఈ 6 లక్షణాలు క్రమేపీ తొలగిస్తుంది. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారాన్ని ఇస్తుంది. దానివల్ల ఉత్తముడు అవుతాడు. దానివల్ల ఇటువంటి సజ్జనుల యొక్క కీర్తికి ప్రశంసకి పాత్రులు అవుతారు. సజ్జనులు ప్రశంసిస్తే వారి జాతకమే మారిపోతుంది. అలాంటి సజ్జనుల చేత ప్రశంసకు నోచుకోవలసిన ఇంద్ర పదవిలో ఉన్న ఇంద్రుడు సజ్జనుడైనటువంటి సద్గురువు అయిన బృహస్పతిని తిరస్కరించాడు. గురువుని వెతకడం మొదలెట్టాడు. ఆయన కనపడకపోతే ఎలాగా అని దుఃఖించాడు. మనశ్శాంతి పోయిందట. తప్పు చేస్తే మనశ్శాంతి తప్పిపోతుంది. తచ్చుత్వై వాసురా సర్వే ఆశ్రిత్యౌశన సమ్మతం దేవాన్ ప్రత్యుద్యమం చక్రుహు దుర్మదా ఆతతాయినః. దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, ఇతరులను ఎప్పుడూ చంపడానికి సిద్ధపడేవాళ్ళు రాక్షసుల యొక్క లక్షణం ఇది. పక్కవాడిని చీల్చేసి ఆ రక్తం తాగడం అంటే వాళ్ళకి ఇష్టం. చక్కగా టమాటా జ్యూస్ తాగినట్టుగా మనిషి యొక్క రక్తం తాగడం అంటే వాళ్ళకి ఆనందం అట. అలాంటి రాక్షసులకి విషయం తెలిసింది. బృహస్పతి మాయమైపోయాడట. ఇంద్రుడు చేజేతుల ఆయన అవమానం చేసి దూరం చేసుకున్నట్ట. ప్రస్తుతం దేవతలకి సక్రమమైన గురువు లేడు, పురోహితుడు లేడు. ఈ సమయంలో దేవతల మీదకి వెళ్ళి దండయాత్ర చేస్తే చావు దెబ్బలు తినేస్తారు, ఓడిపోతారనుకున్నారు వాళ్ళు. వెంటనే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. శుక్రాచార్య, ఇప్పుడు సమయం చూసుకుని మీరు మాకు మంచి ఆయుధాలు ఇవ్వండి, బలం ఇవ్వండి. అలా ఇచ్చినట్టయితే మేము జయించేస్తాం. వెంటనే భగవంతుడు శుక్రాచార్యుడు వెంటనే వాళ్ళకి మంచి ఆయుధాలు ఇచ్చాట. ఆ ఆయుధాలతోటి చావు కొట్టేశారు దేవతల్ని. ఒళ్ళంతా గాయాలైపోయి ఇంద్రుడు తక్కిన దేవతలు పరుగును వచ్చేశారు. బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి శరణు వేడాడు. బ్రహ్మదేవ రక్షించు 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 అన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది. సాధారణంగా ఇదో సామెత, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. అలాగని ఆకులు పుచ్చుకుని చేతులు కాల్చుకున్నా కాలుతాయి చేతులు, పుచ్చుకోకండి పొరపాటును కూడా. అదొక సామెత అంతే. అందుకని బ్రహ్మదేవుడు అన్నట్ట. అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చారు. అహోబత సురశ్రేష్ఠ్యాహ్యవద్రం వకృతం మహత్ బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్న అభ్యనందత. ఓ దేవతలారా, ఐశ్వర్యం వల్ల మీకు కళ్ళు నెత్తికెక్కినాయి. ఇక్కడ ఉండవలసిన కళ్ళు ఇక్కడికి వెళ్ళాయి. అంటే అహంకారం పెరిగింది. కన్ను మిన్ను కానక మీ దగ్గరకు వచ్చిన సురజ్యేష్ఠుడు, బ్రహ్మజ్ఞాని, ఇంద్రియ నిగ్రహుడు, బ్రాహ్మణోత్తముడైన బృహస్పతిని అగౌరవపరిచి గెంటి వేశారు. ఇది మీరు చేసిన అన్యాయం. అఫ్కోర్స్ మీరు అందరూ చేయకపోయి ఉండొచ్చు, కానీ రాజు చేస్తే తప్పు అందరి మీద పడుతుంది.
మీ రాజు అన్యాయ ప్రవర్తనతోటి వచ్చినటువంటి మహాత్ముణ్ణి గౌరవించలేదు. దానివల్ల అసురుల చేతిలో ఇవాళ మీకు పరాజయం కలిగింది. రాక్షసుల చేతిలో మీరు ఓడిపోవడానికి కారణం మీరు చేజేతులా చేసుకున్నది. దేవతలారా, అసలు ఇంత పూర్వమే రాక్షసులు వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకున్నారు. రాక్షసులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకున్నారు. ఐకమత్యం లేదు, క్షీణబలురు. కానీ వాళ్ళ చేతిలో ఇవాళ ఓడిపోవడానికి గల కారణం, ఐకమత్యం లేని వాళ్ళు కూడా ఒకే తాటి మీదకి రావడానికి కారణం మీరు గురువు గారిని ధిక్కరించటం. మీరు అత్యంత సమర్థులు, మంచి బలవంతులే, కానీ పాపం మీ బలాన్ని తగ్గించింది. వాళ్ళ చేతిలో ఓడిపోయారు. ఓ ఇంద్ర, పూర్వం మీ శత్రువులైన దైత్యులు శుక్రాచార్యుని విడిచిపెట్టేశారు. దాంతో శుక్రుడికి కోపం వచ్చి వాళ్ళని శపించాడు. ఆనాడు వాళ్ళు నాశనం అయిపోయారు. ఇది నీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు భక్తితో గురువు గారిని శ్రద్ధతో ఆరాధించారు, బలశాలులయ్యారు. శుక్రాచార్యుడి మీద వారికి అత్యంత గురుభక్తి ఉంది. గురుభక్తి ఉండడమే శక్తి. ఇంకా గురువు దూకు అంటే అగ్నిలో దూకాలి, అదే మహాశక్తి ఇస్తుంది. అంత గొప్పది. అంచేత వారు ఆ నా లోకాన్ని కూడా ఇవాళ ఆక్రమించడానికి తగిన శక్తి పొందేశారు. కృతయుగ ప్రారంభంలో ప్రహ్లాదుడు అసమర్థులైన గురువులు, పెద్ద గొప్పవాళ్ళు కాదు, శ్రీహరిని ద్వేషించేవాళ్ళు అయినటువంటి చండామార్కులు గురువులైతే ఆ గురువులను కూడా ఆయన గౌరవించాట. చూసారా, ఏమీ చేతకాని గురువుల్నే గౌరవించిన కారణం చేత ప్రహ్లాదుడికి శక్తి వచ్చింది. ఇక అన్నీ తెలుసున్నటువంటి ఉత్తమోత్తముడైనటువంటి గురువుని మీరు బృహస్పతిని ధిక్కరించారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? పెద్దగా చదువు రాకపోయిన గురువు అయినా వాడు గురువు అయితే చాలు, వాడిని గౌరవించాలట. నా గురువుకి ఏమొచ్చు 2 4 చేతగా వనకూడదు, వాడి దగ్గర చదువుకున్నావుగా నువ్వు, కాబట్టి ఎంతో కొంత గౌరవించాల్సింది, అగౌరవపరచకూడదన్నమాట. శుక్రాచార్యుడి మీద గౌరవంతో ఆయన వల్ల వీళ్ళు శక్తి పొందారు, నన్ను జయించగలిగే శక్తి వచ్చారు. మీరు మీ సమర్థ సద్గురువుని దూరం చేసుకున్నారు. మీ సంపదలు పోయి ఆపదలు కలిగి దేవతల చేతిలో ఓడిపోయారు, రాక్షసుల చేతిలో ఓడిపోయారు. త్రివిష్టపంకిం గణయంత్యభేద్యం మంత్రా భృగూణామనుశిక్షతార్థాః న విప్రగోవింద గవీశ్వరాణాం భవంత్యభద్రాణి నరేశ్వరాణాం. ఇప్పుడు ఆ శుక్రాచార్య శిష్యులైన రాక్షసులు దుర్భేద్యమైన కవచాలను పొందారు. ఎవరు చంపినా చావనటువంటి మంచి శక్తిని పొందారు. తెలివితేటలు పెంచుకున్నారు గురువు యొక్క అనుగ్రహం వల్ల. వాళ్ళ శరీరాలు వజ్రాల్లాగా కఠినమయ్యాయి. అందువల్ల వాళ్ళు మిమ్మల్ని జయించారు. మరొక విషయం, శుక్రాచార్యుడు ఏం చేశాట, బ్రాహ్మణోత్తముల్ని, భగవంతుడైన గోవిందుణ్ణి, ఈ ఇద్దరిని కూడా సేవించడం వల్ల వచ్చే శక్తులన్నీ వాళ్ళకి తాను సేవించి ఆ శక్తిని వాళ్ళకి ధారపోశాడు. ఇక ఎప్పుడైతే ఈ 2 సేవల యొక్క శక్తి వాళ్ళకి ధారపోశాడో వాళ్ళు ఇక అశుభం పొందకుండా అయిపోయారు. ఇంతకంటే గొప్ప శక్తి మీరు పొందితేనే వాళ్ళని జయించగలరు. గంగ, గాయత్రి, గీత, గోవు, గోవిందుడు, ఈ 5 పంచగకారాలను ఎవడు సేవిస్తాడో వాడు అత్యంత శక్తిమంతుడవుతాడు. ఆ రహస్యం తెలిసిన వాడు శుక్రాచార్యుడు. ఆ శక్తిని తాను పొంది ఈ రాక్షసులకు అలా పోసేశాడు. దేవతలారా, ఇప్పుడు మీరు ఒక్క పని చెయ్యండి. మీరు జయం పొందాలంటే మీ సామాన్య శక్తి చాలదు గనక, గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి మంచి గురువును ఒకడిని ఎన్నుకోండి. ఉన్న గురువు మాయమైపోయాడు. ఇంచుమించు అంత గొప్ప గురువు దొరకపోయినా అటువంటి వాడు ఓడోడో దొరుకుతాడు. మీకు ప్రయత్నిస్తే ఆయన్ని వరించండి. తద్విశ్వరూపం భజతాసు విప్రం తపస్సినం త్వాష్ట్రం అథాత్మవంతం సభాజితోర్థాన్ సవిధాస్యతేవో యది క్షమిష్యత్వముతాస్య కర్మ.
ఇప్పుడు మీరు ఒక పని చెయ్యండి. మంచి తపస్యాలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు త్వష్ట. ఆ త్వష్టు ప్రజాపతి బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, నా సంకల్పం వల్ల జన్మించినవాడు. అటువంటి త్వష్ట ప్రజాపతి ఒక రాక్షస స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఏకంగా వర్ణాంతర వివాహం చేసుకున్న ఘనత ఆయనకి దక్కింది. ఆ రాక్షస స్త్రీ వల్ల అతనికి విశ్వరూపుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఆ విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి కొడుకు, 3 తలకాయలు కలిగినవాడు. అందువల్ల త్రిశిరుడు అన్నారు, 3 తలలు ఉంటాయి. అతడు తపస్వి, ఆత్మజ్ఞాని, చాలా శక్తివంతుడు. అతని శక్తి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అతని దగ్గరికి వెళ్ళండి. బాబు, మాకు గురువువై పురోహితుడవై మమ్మల్ని కాపాడు అని ప్రార్థించండి. అతడు రాక్షస స్త్రీ వల్ల జన్మించిన వాడు కదా, దేవతలమైన మాకు సాయం చేస్తాడా అని మీకు అనుమానం రావచ్చు. అతని తల్లి రాక్షస స్త్రీ అయినా తండ్రి మాత్రం బ్రహ్మమానసపుత్రుడు. కాబట్టి అతనిలో ఇటు బ్రహ్మమానసపుత్ర లక్షణాలు, అటు రాక్షస లక్షణాలు కొంచెం కొంచెం ఉన్నాయి. అయినా తండ్రి వైపు మొగ్గు చూపుతాడు. పైగా అతనికి ఒక లక్షణం ఉన్నది, నీవు మాకు దిక్కు అని కోరితే చాలు, ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇది చేసి పెట్టమని ఉపకారం అడిగితే ఉపకారం చెయ్యను అనే లక్షణం అతనికి లేదట. అది అతని లక్షణం. శత్రువు వచ్చినా సరే రక్షించమంటే రక్షించే లక్షణం ఆ త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపునికి ఉన్నది. తొందరగా ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళండి. ఈ విషయం తెలిస్తే రాక్షసులు ముందెళ్ళిపోయి పట్టుకుంటారు వాడిని. అంచేత ఆలస్యం లేకుండా ఆ విశ్వరూపుణ్ణి గురువుగా సేవించండి. మీ సత్కారాలు గౌరవాలకి అవతల వాడు సంతోషం పొందాలి. ఎప్పుడు కూడా పని కావాలనుకోండి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగా ఉక్కిరి బిక్కిరి చేసేయాలి గౌరవంతో. కాబట్టి మీరు సత్కారాలు చెయ్యండి, దండలు వెయ్యండి, గౌరవించండి, అతన్ని మెప్పించండి. మీ సమస్తమైన కోరికలు అభీష్టాలు అతడు నెరవేరుస్తాడు. అసురుల మీద అతనికి కొంచెం పక్షపాతం ఉండొచ్చు, కానీ ఆ దోషం మీరు పట్టించుకోకండి. అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గొప్ప జ్ఞానం కలిగిన వాడిలో చిన్న చిన్న దోషాలుంటే ఆ దోషములు కూడా చంద్రుడికి మత్సందం తెచ్చినట్టుగా జ్ఞానికి గౌరవమే తెచ్చిపెడతాయి. కాబట్టి అతనికి అసురుల మీద ఉండే పక్షపాత దోషం మర్చిపోండి. అతనికి మరొక దోషం ఉన్నది, తాగుడు. మద్యపానం చేసే లక్షణం ఉంది కదా అని అతను దూరం చేసుకోకండి. మద్యపానం అనే లక్షణం అతనికి చాలా కించిత్తు. అంతటి జ్ఞాని. అగ్నిని చెదలు పట్టగలవా? అలాగే అంతటి పండితోత్తముడైన అతనికి ఈ దోషం ఏమీ లెక్కలేదు. నేను బ్రహ్మని చెప్పాను, వెళ్ళి అతన్ని వరించండి అనగానే వెంటనే వాళ్ళ ఆనందం కలిగింది, సంతాపం తొలగిపోయింది. ఆయనకి నమస్కారం చేశారు. పరుగు పరుగున త్వష్ట ప్రజాపతి ఉన్న తపస్సు చేసుకునే చోటికి వచ్చారు. అక్కడికి వెళ్ళగానే ముందు కౌగిలించేసుకున్నారు ఒక్కసారిగా. ఎందుకంటే ఇదేంటంటే కౌగిలించుకోవటం అంటే, కుర్రాడు మరి ఆయన, చిన్నవాడు. వీళ్ళు చూస్తే కొన్ని వేల సంవత్సరాలు, ఇదేమో కృతయుగం దాదాపు చివరకు వస్తున్న సమయంలో కదా. వీళ్ళు కృతయుగానికి ఆరంభమే ఎప్పుడో పుట్టినవాడు దేవతలు. కాబట్టి అబ్బో చాలా వయస్సు తేడా ఉన్నది. అందువల్ల వెళ్ళి ముందు కౌగిలించుకున్నారు, చేతిలో చెయ్యి వేశారు, ఆనందంగా పలకరించారు. తర్వాత వినయంగా పాదాలకి దండము పెట్టారు. ఇదేంటండి, కౌగిలించుకోవడం ఏమిటి, షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏమిటి, ఆ తదనంతరం కాళ్ళకి దండం పెట్టడం ఏమిటంటే, బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, ఇంత పిల్లాడైనా పండితుడైతే వాడికి దండం పెట్టాలి అన్నారు. వయస్సుతో సంబంధం లేదు అక్కడ. అందుకని పాదాలకి దండం కూడా పెట్టారు. పెట్టి దేవతలంతా ఇలా అన్నారు, వయంతే అతిథయః ప్రాప్త ఆశ్రమం భద్రమస్తుతే కాలః సంపాద్యతాం తాత పితॄణాం సమయోచితః. ఆ దేవతలు ఏమన్నారు, ఓ విశ్వరూప, భద్రం వస్తుతే, ముందు నీకు శుభం కలుగుగాక. మేము అతిథులమై నీ ఆశ్రమానికి వచ్చాం. అతిథులు వచ్చి ఏదైతే అది ఇవ్వాలి. అందువల్ల నీవు, మీ పితృదేవతలం, మేము మీ వంశం వాళ్ళం. మేము అదితి యొక్క పుత్రులం. కశ్యపుడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. బ్రహ్మకి
14 మంది మానసపుత్రులుంటే అందులో కశ్యపుడు, త్వష్ట వీళ్ళంతా మానసపుత్రులే. కాబట్టి నీ తండ్రి త్వష్ట ప్రజాపతి, మా తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి కజిన్స్, అన్నదమ్ములు. కాకపోతే తల్లులు లేరు, ముక్కుల్లోంచి వాటిల్లోంచి మనస్సంకల్పం వల్ల పుట్టారు వాళ్ళు. తండ్రులు ఒకే చోట నుంచి పుట్టిన కారణం చేత మేం కూడా నీ వంశం వాళ్ళమే, నీ పితృదేవతలకు చెందిన వాళ్ళమే. మాలో కొందరు నీకు సోదరులు అవ్వవచ్చు, మరి కొంతమంది ఇంకేదైనా వరస అవ్వచ్చు, మొత్తం మీద మనందరం బంధువులం. కాబట్టి పెద్దవాళ్ళం గనక, నీకంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళం గనక మా కోరికను తీర్చు. మహాత్మా, సాధువులు ఏం చేస్తారంటే తమకంటే పెద్ద వయస్సు కలిగిన వాళ్ళు, పూజ్యార్హులైన దేవతలు వచ్చినప్పుడు పరమధర్మంగా వాళ్ళకి సేవ చేస్తారు. అందులో నువ్వు బ్రహ్మచారివి, పెళ్లి కాని వాడివి. బ్రహ్మచారి తప్పనిసరిగా దేవతలకి సేవ చేసి తీరాలి, పూజ్యులను పూజించాలి, గురువులను పూజించాలి. నీ సంగతికి చెప్పక్కర్లేదు, నీకు అన్ని మంచి లక్షణాలే. నీ ఎంత గొప్పవాడివంటే నిజానికి మాకంటే పండితుడివి కూడా మేము రాగానే లేచి నిలబడి మాకు నమస్కారం చేసావు. అక్కడే నీ సంస్కారం తెలుస్తుంది. ఇలా దర్జాగా కాళ్ళు తల్లి పెట్టుకుని పూజ్యులు వచ్చినప్పుడు ఎదురుగుండా కూర్చోలేదు. ఈ అహంకారం పతన లక్షణం. కానీ నీవు అలాంటి లక్షణంతో కాకుండా వినయవంతుడవై లేచి నమస్కరించావు. ఇక నీ జాతకం మహజ్జాతకం. అందుకే మాలాంటి వాళ్ళని నీ దగ్గరకు వచ్చాం. సామాన్యమైన విషయం కాదు మాబోటి వారం నీ దగ్గరికి రావడం అంటే. ఆచార్యో బ్రహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాతా మరుత్పతేర్మూర్తిర్మాతా సాక్షాత్ చితేస్తను దయాయా భగినీమూర్తి ధర్మస్యాత్మాతిథి స్వయం అగ్నేః అభ్యాగతో మూర్తి సర్వభూతాని చాత్మనః. నాయన, ఉపనయనం చేసి వేదము చెప్పేవాడు, పురాణ కథలను వినిపించేవాడు, మంత్రాన్ని ఉపదేశం చేసినవాడు, ఇది మంచి ఇది చెడు ఇలా నడుచుకో అని చెప్పేవాడు, వీళ్లను ఆచార్యులు అంటారు. వీళ్ళే గురువులంటే. అటువంటి గురువు గనక వేదమూర్తి అయి పండితుడై నిరంతరం ఇతరుల యొక్క బాగును కోరుకునేవాడైతే ఇంకా అంతకంటే ఈ లోకంలో పూజ్యార్హత కలిగిన వాడు ఇంకెవడు లేడు. మొట్టమొదటి పూజ వాడికి చెయ్యాలి. విష్ణువునకు మూర్తులెవరు అంటే ఉపనయనం చేసిన తండ్రి, వేదం బోధించిన వాడు, పురాణ కథా శ్రవణం చేయించిన వాడు, మంత్రాన్ని ఉపదేశించిన వాడు ఆచార్యుడు, వేదమూర్తి, బ్రహ్మమూర్తి, అలాగే సోదరుడు ఆ పెద్దన్నగారు అన్నమాట, కన్న తల్లి తండ్రి, భూదేవి, తనకంటే వయస్సులో పెద్దదైన అక్కగారు, అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి. ఇటువంటి వాళ్ళని విష్ణువు యొక్క మూర్తులుగా స్వరూపములుగా భావించాలి. అనుకోకుండా ఇంటికి రాత్రిపూట ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అతిథి దిక్కుమాలనాడు వచ్చాడ్రా బాబు, వీడి కోసం ఇప్పుడు ఏం వండాలో, కాఫీ ఇవ్వాలేమో, టీ ఇవ్వాలేమో అని తిట్టుకోకూడదు. వాడు విష్ణు స్వరూపుడు అన్నారు. అభ్యాగత స్వయం విష్ణు. కాబట్టి వాడిని గౌరవించాలి. ఇక అగ్ని కూడా విష్ణువు యొక్క స్వరూపం. అందువల్ల ఈ పైన చెప్పిన వాటిని గౌరవించడం మన ధర్మము. ఇప్పుడు మేము అతిథులము అభ్యాగతులమై నీ దగ్గరికి వచ్చాం, దేవతలం. శత్రువుల చేతిలో పరాజితులం అయ్యాం. శత్రువులు మమ్మల్ని చావగొట్టి చెవులు మూసి ఇంట్లోకి గంటేశారు. అన్నం తిని ఎంతకాలం అయిందో అమృతం తాగలేక నీరసపడిపోయాం, దుఃఖంతో ఉన్నాం. శత్రువుల వల్ల ఓడిపోయిన వాడికి కలిగే దుఃఖం అంతా ఇంత కదట. మామూలుగా దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం కంటే, తిండి లేకపోవడం వల్ల వచ్చే దుఃఖం కంటే, భార్య అప్పడాలకరతో నెత్తి మీద కొట్టినప్పుడు వచ్చే దుఃఖం కంటే, శత్రువుల చేతిలో ఓడిపోవడం వల్ల వచ్చే దుఃఖం అమ్మ బాబు అంతా ఇంత కాదన్నాడు.
అది మా చెడ్డ బాధ. శత్రువు వల్ల ఓడిపోతే హృదయానికి అది నిత్యం బాధ కలిగిస్తుంది, శల్యంలా పీడిస్తుంది. ఇప్పుడు మేము అలాంటి దుఃఖంతో వచ్చాం. నీ తపోబలంతో ఆ దుఃఖాన్ని పోగొట్టి మా విన్నపాన్ని విని మమ్మల్ని పాలించి మళ్ళీ మా రాజ్యం మాకు వచ్చేలా చెయ్యి. రాక్షసుల వల్ల మమ్మల్ని అనుగ్రహించు. వృణీమహేత్వోపాధ్యాయం బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం యథాంజసా విజేష్యామః సపత్నాంస్తవ తేజసా. నగర్హయంతి హ్యర్థేషు అవిష్టాంఘ్రభివాదనం ఛిందోభ్యోన్యత్ర న బ్రహ్మన్ వయో జ్యేష్ఠస్య కారణం. నీవు బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తముడి. ఏదో జన్మతః కాదు, నీ జ్ఞానం వల్ల కూడా గొప్పవాడివి. నీవు అసలు చూపుకే గురువుగా కనపడుతున్నావు. అసలు ఆ ముఖం చూస్తేనే తెలిసిపోతున్నది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. నీ ముఖం చూడటంతో నీ తత్వం తెలుస్తుంది. మేమిప్పుడు నిన్ను ఉపాధ్యాయుడిగా వరించాం, గౌరవించాం. నీ తపోబల ప్రభావం వల్ల అనాయాసంగా, అంటే ఆయాసం లేకుండా తేలికగా శత్రువుల్ని జయించి గెలుపుని పొందగలం. అయినా ప్రయోజనం కోరుకున్నప్పుడు, ప్రయోజనం అంటే ఏదో మామూలు రూపాయి పావుల ప్రయోజనం కాదు, గొప్ప ప్రయోజనం కోరుకున్నప్పుడు పండితుడైన చిన్నవాడైన వాడికి పాదాలకి దండం పెట్టవచ్చు అన్నాడు. కనిష్ట అయినప్పటికీ కూడా పాదములకు నమస్కరిస్తే దోషం లేదు. అందుకే నీకు దండం పెట్టాం. అసలు వాస్తవానికి వేద జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఏమున్నది? అదే కేవలం ఏళ్ళు కాదు, జ్ఞానము వయస్సు రెండూ కలిస్తే ఇక చెప్పక్కర్లేదు, బంగారానికి తావి అబ్బినట్లే. అందులో నీవు వయోజ్యేష్ఠత్వం కాక జ్ఞానంలో జ్యేష్ఠుడవు, పెద్దవాడవు. అసలు జ్ఞానమే జ్యేష్ఠత్వానికి కారణం, పూజ్యతకు మూల కారణం. అందువల్ల నీవు మాకందరకు పెద్దవాడివి, మాకు దిక్కు, మాకు బ్రహ్మవి, మాకు గురువువి, మాకు సమస్తం నీవే గనక నీ పాదాలకి సాష్టాంగ దండ ప్రణామాన్ని ఆచరిస్తున్నాం అని ఈ విధంగా దేవతలు మహాతపస్యాలి అయిన విశ్వరూపుణ్ణి పౌరోహిత్యం చెయ్యి మాకు అని ప్రార్థించగా అతడు దేవతలకు ప్రసన్నుడయ్యాడు. చెప్పాగా, మంచి మాటలు మాట్లాడితే ఎవడన్నా ప్రసన్నుడు అవుతాడు. ఏమాయ్ మాకు గురువుగా ఉంటావా, పనిచేస్తావా అన్నారు అనుకోండి, ఎక్కువ నెత్తులు తోడించి పంపిస్తాడు. అంచేతను ఆయన ఆ వినయానికి మెచ్చుకున్నాడు, ప్రసన్నుడయ్యాడు. మధురమైన వాక్కులతో ఇలా పలికాడట. శ్రీ విశ్వరూపవాచ విగర్హితం ధర్మశీలైః బ్రహ్మవర్చ ఉపంవ్యయం కథన్ను మద్దిదో నాథ లోకేశైరభియాచితం ప్రత్యాఖ్యాస్యతి తచ్చిష్యః సయేవ స్వార్థ ఉచ్యతే. దేవతలారా, పౌరోహిత్యం అనేది ఎటువంటిది అంటే మనిషిలో ఉండే బ్రహ్మ తేజస్సుని నాశనం చేస్తుంది. పౌరోహిత్యం ధర్మశీలురైన మునులెవరూ వరించరు. ఇంట్లో పౌరోహిత్యం చేయించి పూజలు చేయించి ఆ వచ్చే డబ్బులు తీసుకునేటటువంటి కర్మని మునులు తిరస్కరించారు. ఎందువల్ల అంటే ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క రకమైన పూజ చేయించి వాళ్ళిచ్చే బియ్యాన్ని, వారిచ్చే కూరగాయల్ని, వారిచ్చే దిక్కుమాలిన తువాళ్ళు గట్రా అవి తీసుకుంటే ఆ పాపమంతా దాన్ని ఆశ్రయిస్తుంది గనక అందరూ ధర్మాత్ములు ఎక్కడుంటారు? లోకల్లో రకరకాల దోషాలు చేసి తద్దోష నివారణార్థమే పురోహితుడికి దానం ఇస్తారు. ఆ దానం తీసుకోవడం వల్ల వీడి బ్రహ్మ తేజస్సు నష్టమవుతుంది. అందువల్ల ఋషులు ఏమన్నారు? ధర్మశీలురైన మునులు దాన్ని ఉపవ్యయం అన్నారట. అబ్బెబ్బే పుచ్చుకోకూడదు అన్నారు. మరి పుచ్చుకుంటే ఏమిటి అంటే, ఆ పుచ్చుకున్నటువంటి వాడు అనుదినము సహస్ర గాయత్రీ జపాన్ని చేసి ఆ పుచ్చుకున్న దోషాన్ని పరిహారం చేసుకోవాలి. అంత కర్మయోగం ఉన్నది. మరి నా దగ్గరకు వచ్చి మీరు పౌరోహిత్యం చేయమని కోరుతున్నారు.
నేను ఎలా ఒప్పుకుంటాను? మీరా లోకపాలకురు, మీ మాట నేను కాదనలేను, మీ శిష్యుణ్ణి. అనేక విషయాల్లో పెద్దవాళ్ళు కనుక మీకు జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది, నా దగ్గరకు వచ్చి అడిగితే కాదనకూడదు, మీ దగ్గర తెలుసు. Merged by MP3 Toolkit. పాటకూర ఇచ్చాం, బియ్యం ఇచ్చాం అని ఆ పురోహితుడు చూసి అనుకుంటారు ఆయన మీ కర్మలన్నీ ఆయన లాక్కుంటున్నాడు. ఆ పుచ్చుకున్నవాడు నానా గందరగోళం పడి ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చే రూపాయిని మీ పాపాలన్నీ ఆయనకి అంటగట్టేస్తున్నారు. మీరంటే వీరు కదా, అందరం కూడా. ఆయన ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే మేము రూపాయి ఇచ్చాంగా, నెత్తి మీద చట్టకోపం పెట్టలేం అని వాడి మీద కోపం. ఈ రూపాయి కోసం ఆ రూపాయి పుచ్చుకున్న ఆయన ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వేరే విషయం. ఈయన సుస్పష్టంగా విశ్వరూపుడు ఏమంటున్నాడు? సత్క్రియ కథం విగర్హ్యం ను కరోమ్యతీశ్వరాః పౌరోధసం హృష్యతి న దుర్మతి. ఓ దేవతలారా, అసలు ఋషులు చాలా మంది ఏం చేసేవారంటే బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి శిలోంఛనము అంటే పొలం కోసేసుకుని వెళ్ళిపోయాక రైతు ఆ కోసిన తర్వాత కొన్ని గింజలు కొన్ని కంకులు పడిపోతాయి. మీరు చూడండి, పొలం కోసాక కొన్ని పరకలు పడతాయి. అవి ఏరుకుని ఆ ధాన్యపు గింజల్ని తీసుకెళ్లి అవి వాటితో భోంచేసేవారట ఋషులు. అంత కఠినంగా ఉండేవారు. కానీ మరి అందరూ బ్రహ్మచర్య దీక్షతో అలాగే అడవికి వెళ్ళిపోతే ఇక ఈ సంసారం ఏమైపోతుంది? అందువల్ల సంసారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? సాధ్యమైనంత వరకు ఇతరులు ఇచ్చినటువంటి స్వీకరించక తప్పనిసరి పరిస్థితుల్లో స్వీకరించి పౌరోహిత్యం చేసి అనేక సత్కర్మల ద్వారా సక్రమంగా పౌరోహిత్యం చేయడం ద్వారా, సక్రమంగా పౌరోహిత్యం అంటే ఏమిటి? ఈ ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆయన అర్చక స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు రూపాయి ఇచ్చిన వెంటనే ఆ రూపాయికి తగినట్టుగా వెంటనే మంత్రసూత్రం చదువుతున్నాడు ఆయన. చదివేస్తే అక్కడికి డ్యూటీ అయిపోయింది. కాబట్టి పరాయశ్చిత్తం. ఏం చదవకుండా రూపాయి పుచ్చేసుకున్నాడు అనుకోండి, ఉత్తిన టిక్కు టిక్కు తే అని, అప్పుడు పాపం ఆయనకి చాలా ఇబ్బంది అనమాట. ఇదంతా పోగేసుకోవాల్సి వస్తుంది. అంటే సక్రమంగా పౌరోహిత్య కార్యక్రమం నిర్వర్తించడం ద్వారా తమ యొక్క దోషములను పరిహారం చేసుకుంటూ వచ్చారు. ఏమీ సక్రమంగా వాడు ఆనందం పొందలేడు. నేనున్నాను అంటే తథాపి న ప్రతిబ్రూయాం గురుభి ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైః అర్థైశ్చ సాధయే. మీరు నాకు గురువులతో సమానులు, పెద్దవాళ్ళు. ఒక్కొక్కరు నాకంటే 8 లక్షల సంవత్సరాల వయస్సు కలిగిన పెద్దవాళ్ళు. అంచేత పౌరోహిత్యం మిగులు దృశ్యమైన నేను మీ స్వల్పమాత్ర ప్రార్థన కాదనలేకపోతున్నాను. నేను నా ధనం, నా ప్రాణం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గనక మీ విన్నపాన్ని అంగీకరించాను అని ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి, ఇష్టం లేదు ఆయనకి, అవసరం లేదు. అవసరం ఉండి చెయ్యడం వేరు, అవసరం లేకపోయినా ప్రార్థన వల్ల చెయ్యడం వేరు. అంగీకరించి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసేవాడు. ఆయనకి శుక్రాచార్యుడి వల్ల మంత్రాలు శక్తి పొందేసి దేవతలు జయించేస్తున్న రాక్షసులు చెప్పాంగా. మరి ఆ రాక్షసులు జయించాలంటే అంతకంటే గొప్ప శక్తి కావాలి. ఈ విశ్వరూపుడి దగ్గర ఒక గొప్ప శక్తి ఉన్నదట. ఏమిటా శక్తి అంటే నారాయణ కవచము అన్నారు. నారాయణ కవచం అనేటటువంటి ఒక గొప్ప విద్య మహాత్ముడైన ఆ విశ్వరూపుడి దగ్గర ఉంది. ఆ విద్యని మహేంద్రుడికి బోధించేశాట. అది మామూలు కవచమా? నారాయణ కవచం. ఆ కవచం పొందేశాడు. ఇంద్రుడు, దేవతలు మహాశక్తి పొందారట. యయా గుప్త, అది నిజానికి చాలా సీక్రెట్, అందరికీ చెప్పరు. ఒకవేళ ఈ పురాణం చెప్పేవాళ్ళు కూడా అది పక్కకి దాటించేస్తారు. ఎందుకంటే అందరికీ చెప్పేసి మన శక్తి కొంత తగ్గించుకోవటం. మంత్రోపదేశం చేసేటువంటి గురువు కొంత శక్తి కోల్పోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ పుచ్చుకున్న వాళ్ళల్లో కొంతమంది కొన్ని లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆ ఇచ్చిన దోషం పట్టుకుంటుంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా. కాబట్టి ఇదేం చేస్తారు, తప్పిస్తారు. అయితే విశ్వరూపుడికి ఆయన మీద, ఇంద్రుడి మీద అభిమానం కలిగింది కనుక గుప్త అపి, అది సీక్రెట్ అయినా అతి రహస్యమైనదైనా వివరించేశాట. సహస్రాక్ష జిజ్ఞే సురచమూర్విభు, దానిని విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించగా
ఆ విద్యను పుచ్చుకున్నాడు, మంచి శక్తి పొందాడు. విద్యను పుచ్చుకోవడమే కాదు, వింటే కొంత శక్తి, విన్నదానిని రోజు చేస్తే విపరీత శక్తి. అతడు ఆ కవచం చేశాడు. ఇంద్రుడు తిరుగులేనంత ఐశ్వర్యం సంపాదించాడు, తిరుగులేని శక్తి సంపాదించాడు, మహాభుజ బల సంపన్నుడైపోయాడు. వెళ్ళక్కర్లా, తెల్లారులేస్తే కోర్టులకు వెళ్ళాలి, రోడ్డు మీద తగాదా, ఆఖరు స్కూల్లోకి వెడితే స్కూల్లో కూడా పక్కనే పిల్లలతో తగాదా, ఒకటేమిటి అన్నింటిలోనూ తగాదాలే. పురాణానికి వచ్చిన జరుగుంటూ జరగవే అని ఇక్కడ తగాదా. ఈ యుద్ధ క్షేత్రములన్నిటిలోనూ ఆయన మనల్ని రక్షిస్తాడు. అలాగని మీరేమో గోల్డ్ ధరించి చీల్చేమని కదా పక్క వాళ్ళం సుమా, మీకు కూడా స్థలం లభిస్తుంది. ఇంకా దుర్గమ ప్రదేశాలలో కొన్ని ప్రదేశాల్లోకి మనం వెళ్ళలేని చోట్లు ఉంటాయి. అటువంటి ప్రదేశాలలో ఆయన రక్షించి మనల్ని వెళ్ళేలాగా చెయ్యుగాక. తర్వాత శ్లోకం. రక్షత్యసౌ మాత్సన్నియజ్ఞ కల్పః స్వతంష్ట్రయోర్నీతధరో వరాహః రామోద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణో వ్యాధరతాగ్రజోస్మాన్. యజ్ఞేశ్వరుడు తెల్లని వరాహస్వామి, శ్వేతవరాహమూర్తి అంటారు. అలా తెల్లని వరాహమూర్తి అయి ఎక్కడో పాతాళంలో సముద్రంలో కలిసిపోయినటువంటి భూమిని పైకి తీసుకొచ్చి తన తెల్లని కోరల మీద నిలబెట్టాడు. అలా భూమిని రక్షించినటువంటి వరాహస్వామి నన్ను ప్రయాణ మధ్యంలో మార్గ మధ్యంలో రక్షించ. ప్రయాణం అంటే మాట్లా ఇంటికి నుంచి బయలుదేరిన వాడు అసలు తిరిగి వస్తాడో లేదో తెలియని రోజులు. సైకిల్ మీద వెళ్ళినా ప్రమాదమే. మనం జాగ్రత్తగా ఉన్న అవతలవాడు జాగ్రత్తగా ఉన్నాడు. ఒక ఆయన గుడ్డివాడు టార్చ్ లైట్ వేసి కొడుతున్నాడు. ఇంతలో కళ్ళున్న మరో పెద్ద మనిషి అన్నట్టు ఏమయ్యా కళ్ళు కనపడవు కదా టార్చ్ ఎందుకు అన్నాడు. నా కోసం కాదు కాబు, నీలాంటి కళ్ళున్న గుడ్డివాడు నన్ను గొద్దకుండా ఉండడానికి టార్చ్ లైట్ అన్నట్టు. అలా ఉంది. సైకిల్లా తొక్కుకుంటూ వచ్చి గుద్దేస్తాడు. ఆ దిక్కుమాల వాల్ పోస్ట్ ఏదో ఉంటుంది గోడ మీద, యువకుడు రక్షకుడు, ఈ దిక్కుమాలి ఇలా ఏమిటో మరి ఆగి చూడకూడదు, ఇలా చూసి గుద్దేశాడు ఒక నన్ను. నా తల ప్రాణం తక్కువ, నా స్కూటర్కి ముందుండే లైట్ పగిలిపోయినంత పని అయింది. అలా అయిపోయింది. ఎందుకు చెబుతానంటే మనం జాగ్రత్తగా అవతల జాగ్రత్తగా ఉండడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ప్రయాణం నిశ్చయం కష్టంగానే ఉన్నది. ఇంకా సరే కొన్ని చోట్ల రోడ్లు ఎలా ఉన్నాయి, తీరా పొరపాటు వేసుకోవటరు కారో వేసుకోగామంటే ఆ రోడ్లో దిగిపోతాం, బయటికి రాం. అటువంటి అప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే బయటకు వస్తాం అన్నమాట. అందువల్ల మార్గమధ్యములో ఆ వరాహ స్వామి రక్షించుగాక. పరశురామ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడే, పరశురాముడైన వాడు, ఆయన కొండలు ఎక్కినప్పుడు రక్షించుగాక. పర్వతారోహకులందరూ ఈయన స్మరించుకోవాలట. ఇంకా మనం పొరపాటున ఏదైనా ప్రవాస స్థలంలో ఉండవలసి వచ్చింది. ఏ పాకిస్తాన్లోనూ చిక్కుబడిపోతారు ఒక్కొక్కప్పుడు. పొరుగు దేశం వెళ్ళో చిక్కుబడిపోయి ఇంటికి రాలేకపోవచ్చు. ఇవాళ ఎక్కడ లేస్తేనే తెల్లారు లేస్తే బంధు కాబట్టి హైదరాబాద్ వీళ్ళు అక్కడ ఇరుక్కుపోయి అనుకోండి, అప్పుడు కష్టాల పాలైపోయి బస్టాండ్ పాలైపోకుండా ఉండడం కోసం ఈ రామచంద్రుడిని రక్షించమనాలట. ఆయన పొరుగు చోట ఏ తెలియని ప్రదేశంలో ఇరుక్కుపోతే రక్షిస్తాట. ప్రవాసములో ఆ భరతాగ్రదుడు లక్ష్మణునితో కూడిన రాముడు రక్షించుగాక. మాముగ్ర ధర్మాఖిలాత్ ప్రమాదాత్ నారాయణ పాతు నరశ్చహాసాత్ దత్తస్త్వయోగాదయోగనాథ పాయాత్ గుణేశ కపిల కర్మబంధాత్. నారాయణ స్వరూపుడైన భగవంతుడు నన్ను ఉగ్రవాదుల నుంచి రక్షించుగాక. అబ్బో, ఆ రోజుల్లో కూడా ఉగ్రవాదులు ఉండేవారు. ఇవాళంటే స్టెన్ గన్లు, స్టిఫిన్ గన్లు, ఆ చెత్త ఈ చెదారం. ఆ రోజుల్లో కత్తులు కటాలు గుర్తుకొచ్చేవారు. వాళ్ళ నుంచి రక్షించుగాక. అంతేకాదు, నేను పొరపాటున చెడ్డ పనులు బయట చేయకుండా ఉండేలా నన్ను రక్షించుగాక. నరుడు అని పేరు కలిగిన మరో భగవంతుడు ఉన్నారు. నరనారాయణులో నరుడే అర్జునుడై పుట్టాడు, నారాయణుడు కృష్ణుడయ్యాడు. ఆ నరుడు నన్ను గర్వం పొందకుండా రక్షించుగాక. మా చెడ్డ బాధ గర్వం అంటే, గర్వము నుంచి రక్షించుగాక. దత్తాత్రేయ స్వరూపుడైన యోగేశ్వరుడు నన్ను యోగభ్రంశం పొందకుండా, అంటే యోగం వచ్చిన వాడు ఆ యోగం నుంచి పతనం కాకుండా ఉండాలంటే ఆయన ప్రార్థించాలి, రక్షించాలి. ఇంకా కపిలుడు, మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం, స్వయంభవమను యొక్క వంశంలో వాడు. ఆయన శతరూప స్వయంభవులకు పుట్టినటువంటి దేవహూతికి ఈ కపిలుడు కొడుకు. అటువంటి కపిలుడు కర్మబంధముల నుంచి రక్షించుగాక, ఈ సంసారం నుంచి రక్షించుగాక. ఇందులో ఉంటాం కానీ ఈ కర్మవాసనలు మనం అంటకూడదు. ఇంకా సనత్ కుమారోవతు కామదేవాత్
హయశీర్ష మాం పతి దేవహేళనాత్ దేవర్షి వర్ష పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. సనత్ కుమారుడు నన్ను కోరికలు అనే గుర్రాల నుంచి రక్షించుగా. కోరికలు ఎక్కువైపోతే మా చెడ్డబాధని చెప్పాగా, ఆ కోరికలు ఎక్కువ కాకుండా కాపాడుగాక. గుర్రపు తల కలిగిన హయగ్రీవుడనే విష్ణు స్వరూపుడు నేను నడుస్తున్నప్పుడు మార్గంలో. తర్వాత దేవతా తిరస్కారం. ఒక్కొక్కప్పుడు మనం దేవతలు తెలుసో తెలియకో ధిక్కరిస్తాం. అమ్మో, దేవతలను దూషించడం అంత పాపం లేదు. ఆ దూష్యం నారదుడు కలహభోజనుడు తిట్టుకున్నాం అనుకోండి, ఇది మహాపాపమే. నారదుడు ఏం కావాలని కలహభోజనుడు కాదు. ఇవన్నీ దేవతా దోషణలు, వీటి నుంచి రక్షిస్తాడు. ఇంకా దేవర్షి అయిన నారదుడు భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు 32 తప్పులు చేస్తాం మనం. ఆ తప్పులు తర్వాత రాబోయే పురాణంలో వాయు పురాణంలో వస్తాయి. వాయు పురాణం అంటే శివపురాణం ఉన్న వాయు పురాణం ఉన్న ఒకటే, బ్రహ్మాండమైన కథలు. అటువంటి కథల్లో ఆ 32 తప్పులు ఏమిటో చెబుతారు. అందు నుంచి రక్షిస్తాట నారదుడు. కూర్మ రూపంతో ఉండే భగవానుడు నరకాలు పాలు కాకుండా రక్షించుగాక. ధన్వంతరిర్భగవాన్ పాత్వపథ్యాద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మ యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంత బలోగణాత్ క్రోధవశాదహేంద్ర. ధన్వంతరి అనే దేవుడు అంటే ఆయన రోగాలను నయం చేసే వైద్యుడు అనమాట, దేవ వైద్యుడు. అసలు ఇంకంత వైద్యుడు లేడు. ఆయనే సర్జన్, ఆయనే ఫిజిషియన్, ఆయనే సమస్తం, ఆర్థోపెడిక్, ఆయనే అన్ని స్పెషలిస్టులు ఆయనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాస్త్రం మనవాళ్ళు చదివితే అన్నీ తెలిసిన వాడు. అటువంటి ధన్వంతరి అపథ్యం నుంచి, అంటే ఏంటంటే శరీరానికి కొన్ని పదార్థాలు పడవు, అవి తింటే అనారోగ్యం. కొందరికి వంకాయ తినగానే ఒళ్ళంతా దద్దుర్లు బయలుదేరుతాయి, అలాంటి వాళ్ళని చూసా. అదేంటో విచిత్రం, యాపిల్ పళ్ళు తినరు కొందరు, కొంతమందికి పళ్ళు తినే యోగం ఉండదు, ఏ జన్మలో పాపమో తెలియదు అని. అరటి పళ్ళు తినలేరు, ఇంకో పండు తినలేరు, పాలు తాగలేరు. పాలద్వేషం, క్షీరద్వేషం, అస్సలు పాలు కానీ పెరుగు కానీ పోసుకోరండి వాళ్ళు. ఆశ్చర్యం. ఇవన్నీ కూడా ఇలా చెబుతున్నాను బయటికి వెళ్ళాక నన్ను ఏమనుకోవద్దు, ఇవన్నీ ఇందులో చెప్పాడు. అది పూర్వజన్మ దోషం అట. శరీరానికి పడవు కొంత, అసహ్యం కొంత, ఇటువంటి వాటి నుంచి రక్షిస్తాడు ఆయన. ఏది తిన్నా పడుతుంది వాళ్ళకి, వస్తువుల మీద ద్వేషం ఉండకుండా చేస్తుంది. ఇక వృషభుడనే దేవుడు శీతోష్ణముల వల్ల నుంచి రక్షించాగాక. వేడి చల్లదనం ఎక్కువైపోయినా చాలా ప్రమాదం కదా. ఎక్కువ చల్లదనం భరించడం, ఎక్కువ వేడి, నేను చెప్పేది బయటే కాదు లోపల కూడా. అధికంగా వేడి ఎక్కువైతే జ్వరం అన్నాం, జ్వరం పెరిగిపోతే ఆయన పడుకోవలసిందే. ఇంజక్షన్లు చేయాలి, మందులు వేయాలి. అమ్మ బాబోయ్, మందులకు అయిపోతున్నాయి డబ్బులన్నీ. రూపాయి ఇస్తే రూపాయి మందులకు వెళ్ళిపోతుంది. కష్టపడి సంవత్సర కాలం పాటు ఏక బిగిన ఆర్టీ కట్టుకుని ఓ 25,000 సంపాదిస్తే ఒక్కసారి అనారోగ్యం వచ్చిందంటే డామ్ అయిపోతుంది. ఒక ఆయన చెప్పాడు ఎంత కష్టపడ్డాడో ఏమిటో. ఇందులో ఎవరైనా ఉంటే వాళ్ళు ఆయన్ని బాధేయండి. ఆయన పేరు కాళ్ళపూరి నారాయణరావు గారు. ఆయన ఏమన్నాడు, రోగి బ్రతకని చావని రొక్క మెటులో లాగుకొన్న చూచు వైద్యుడు లాఘవముగా. రోగి బతికినా చచ్చినా అక్కర్లేదు, ముందు అక్కడ కన్సల్టేషన్ ఫీజు పెట్టు అని లాఘవంగా వైద్యుడు లాక్కుంటాట. అలాగే వ్యాజ్యమోడని గెల్వని వాటమిరిగి పిండుకొన చూచు ప్లేడరు ఫీజు ముందే. కేసు గెలిచినా నెగ్గినా ఆయనకి లాభం లేదు, ఉపయోగం లేదు. ముందే రాగానే ఫీజు అంటాడు ప్లేడర్ గారు. ఈ విధంగా ప్లేడర్ దగ్గరికి వెళ్ళినటువంటి వాడు క్షవరం, వైద్యుడి దగ్గరికి వెళ్ళినవాడు క్షవరం. ఎవరికి ఆయన పడినవాడు. అందరూ అలా ఉండాలండి, మహానుభావులు కొంతమంది ఉంటారు. ఎందుకు చెబుతున్నానంటే ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నట్టు ఒక ఆయన, అంత పరిస్థితి వచ్చింది. అలాంటి భయముల నుంచి రక్షించుగాక వృషభదేవుడు. యజ్ఞావతారుడైన భగవంతుడు లోక అపవాదము నుండి రక్షించుగాక. అపవాదం అంటే మా చెడ్డబాధ కదా. మనం ఏ తప్పు చెప్పినా అపాండాలు వేస్తారు కొంతమంది. వాడు 2 అడుగులు వేసాడు అనుకో, 2 అడుగులు వేసాడంటే ఏముందో అంటాడు. ఇది అన్నిటికీ తప్పే అదనమాట. ఆయన ఎవడో అరటిపండు తిన్నాడు అనుకోండి, అరటిపండు ఊరికే ఫ్రీగా వచ్చింది కాబట్టి తిన్నాడు కానీ ఉత్తినే తింటాడా, కొరుక్కు తిన్నాడా అంటారు. ఆయన తింటే తప్పు, తినకపోతే తప్పు, దానం చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, కదిలితే తప్పు, మెదిలితే తప్పు, అన్నిటికీ అభాండాలే. ఇలాంటి అపవాదముల నుంచి భగవంతుడు యజ్ఞ పురుషుడు రక్షించుగాక. బలరాముడు జనులు పెట్టే బాధల నుంచి రక్షించుగాక. ఆదిశేషుడు కోపవశములైన సర్పముల నుంచి, మనస్సులో ఉండే కోపాల నుంచి రక్షించుగాక. ద్వైపాయనో భగవాన్ అప్రబోధాత్ బుద్ధస్తు పాషండ గణ ప్రమాదాత్
కల్కి కలే కాలమలాత్ ప్రపాతు ధర్మాననయోర్ ఉరుకృతావతార. వ్యాసుడు అజ్ఞానము నుంచి రక్షించుగాక. బుద్ధదేవుడు వేద విరుద్ధములైన ఆచారాలు, చాలా మంది వేదానికి విరుద్ధమైన ఆచారాలు నడుచుకుంటారు. తర్వాత అలసత్వం అంటే సోమరిపోతుతనం. ఆలస్యం అంటే ఏంటనుకుంటారు? కదలకుండా చురుకుతనం లేకపోతే ఆలస్యం అంటే సోమరితనము అని అర్థం. ఆలస్యం అంటే సోమరితనం వల్ల మనిషి చాలా నష్టపోతాడు. అది అన్నిటికంటే భయంకరమైనది. అటువంటి బద్ధకం నుంచి రక్షించుగాక. పనులు చేసేటప్పుడు కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టేవాడు భ్రష్టుడవుతాడు. తన పని తాను ఎవడు మానకూడదు. సంసారము గృహస్థాశ్రమం కంటే గొప్పది లేదు తరించడానికి. ఆ విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంలో పడిపోయే వాళ్ళని ఈ బుద్ధుడు రక్షిస్తాడట. అత్యద్భుతమైనది. మనిషి తరించడానికి గృహస్థాశ్రమం ఉన్నదే. నిజంగా గృహస్థాశ్రమం ఒక విషం, కానీ ఆ విషం అమృతంగా అయ్యే మార్గం ఏమిటి? ఆ హరి యొక్క పాదాల మీద కర్మార్పణం చేసేవాడికి ఈ సంసారం గొప్ప ఆశ్రమం. ఈ సంసారం ఒక అమృత సముద్రము. ఈ సంసారం విడిచిపెట్టి అందరూ సన్యాసం తీసుకుపోదాం అనుకోవడం ఉందే, అది అజ్ఞానం. నేల విడిచిపెట్టి సాము చేయడంట. పడుకోవాలనుకున్న వాడు నేల మీద పడుకుంటే ఉపయోగం, కానీ చెట్టు కొమ్మ మీద పడుకున్నాడు అనుకో ఏమవుతాడు? తొలి కింద పడిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టరాదు. అది అత్యంత భయంకరమైనది, మనిషిని భ్రష్టుణ్ణి చేస్తుంది. ఎవడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెడతాడో అటువంటి వాడిని బుద్ధుడు రక్షించుగాక. ధర్మరక్షణకి శ్రేష్టమైన అవతారం ధరించిన వాడు కలి. ఆ కల్కి పురుషుడున్నాడే భగవంతుడు నికృష్టమైన కలికాలం నుంచి రక్షించుగాక. కల్కి భగవానుడు ఈ కలిమాయ నుంచి రక్షించుగాక. ఆయన ఇంకా 3 లక్షల సంవత్సరాల తర్వాత పుట్టబోతున్నాడు. అటువంటి వాడు 4,32,000 సంవత్సరాలు కలియుగం అంటే. ఆ కాలం రావడానికి ఆయన పుట్టాలంటే ఇంకా చాలా ప్రమాణం ఉన్నది పాపం. ఈలోపు కలికి భగవానుడు పుట్టేశాడని అంటే, నేను చెప్పేది భాగవత ధర్మం ప్రకారం, విష్ణు పురాణం ప్రకారం, భవిష్య పురాణం ప్రకారం మాత్రం ఎప్పట్లో ఆయన పుట్టడు. ఆయన ఆ తర్వాత పుట్టి రక్షిస్తాడు. అలా పుట్టబోయేటటువంటి కలికి భగవానుడు ఈ కలిమాయ నుంచి రక్షించగాక. కలిమాయ చాలా బాధాకరమైనది కనుక. మాంకేశవో గదయా ప్రాతరవ్యాత్ గోవిందాసంగవమాత్తవేణు. ఎవరైతే శ్రీ భగవంతుని కథకి భాగవతము అని పేరు, అటువంటి భాగవతమును 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఇంట పారాయణం చేయించుకుంటారో అటువంటి వాళ్ళు కేశవుని అనుగ్రహాన్ని పొందుతారు. ఆ కేశవుడు గద పుచ్చుకుని ఉదయ సాయంకాల సమయాలలో రక్షిస్తాడట. ఇక సంసార సంగమ సమయంలో వేణువుని ధరించినటువంటి కృష్ణుడు సంగమ సమయంలో కూడా రక్షించాలి భగవంతుడు. ఆయన రక్షించుగాక. ఉదయం పూట 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉండే కాలం ఉన్నదే అభిజిన్ ముహూర్త కాలం. ఆ సమయంలో నారాయణుడు శక్తి ధరించి రక్షించుగాక. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు ఆయన రక్షించాలి. మధ్యం దినం మిట్ట మధ్యాహ్న సమయం ఉన్నదే సూర్యుడు నడెత్తుకు వస్తాడు, అప్పుడు చక్రహస్తుడైన విష్ణువు నన్ను రక్షించుగాక. దేవోపరాక్నే మధుహోగ్రధన్వా సాయం త్రిధా మావతు మాధవో మాం దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోవతు పద్మనాభ. అపరాహ్నం పగటి యొక్క 5వ భాగం దాటిన తర్వాత, అంటే 2 గంటలు దాటిన తర్వాత అనుకోండి, 1:30-2 మధ్యకాలం దాటిన తర్వాత ఉగ్ర ధనుస్సును ధరించిన మధుసూదనుడు రక్షించుగాక. సాయంకాలం వేళ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన మాధవుడు రక్షించుగాక. సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయానికి ప్రదోషకాలం అని పేరు. ఈ ప్రదోషకాలంలో హృషీకేశుడు ఇంద్రియాధిపతి అయిన విష్ణువు రక్షించుగాక. అర్ధరాత్రి వేళ ఏ గుండెపోటు చచ్చిపోకుండా మహానుభావుడు పద్మనాభుడు రక్షించుగాక. అపరాత్రంలో అరుణోదయ కాలానికి ముందు శ్రీవత్సమనే పుట్టుమచ్చ ధరించిన భగవంతుడు రక్షించుగాక. శ్రీవత్సధామాపరరాత్రైశ ప్రత్యూష ఈశోసిధరో జనార్దన దామోదరో వ్యాధనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తి. శ్రీవత్సలాంఛనుడు భగవంతుడు అరుణోదయ కాలానికి ముందు రక్షించాలి. సరిగ్గా ప్రత్యూష సమయం సూర్యోదయం అయ్యే ముందు ఖడ్గం ధరించిన జనార్దనుడు రక్షించుగాక.
తెల్లవారిన తర్వాత సూర్యుడు కొంచెం ఎర్రకాంతి నుంచి తెల్లకాంతిలోకి వచ్చేటప్పుడు ఉండే కాలంలో దామోదరుడు రక్షించుగాక. ప్రతి సంధి గంటకి మధ్యలో ఉండే కాలానికి సంధి అంటారు. ఈ సంధి కాలంలో కాలమూర్తి అయిన విశ్వేశ్వరుడు నన్ను రక్షించుగాక అని ఇంకా కొన్ని అత్యద్భుతమైన కవచ శ్లోకాలు, ఇంకో 15 శ్లోకాలు ఉన్నాయి. అవి మనం రేపటి రోజు కార్యక్రమాల్లో ముచ్చటించుకుందాం. రేపు బుధవారమే కనుక యథాప్రకారంగా 6:30కి ఇక్కడ కలుసుకునేవారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.